హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మితాస్ లైఫ్ జర్నీ. ఈరోజు మనము డాబా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ కర్రీ మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా అని చెప్పేసి కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఓకేనండి, ఒక వీడియోలోకి అయితే వెళ్దామండి. ఇంక ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు కలిపి పేస్ట్ చేసుకొని అది ఆయిల్లో ఫుల్గా వేపుకొని అందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్, కారము, ధనియా పౌడరు, మిర్చి పౌడరు, జీరా పౌడరు, చికెన్ మసాలా వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుందామండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకుని అవి కూడా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము ఇది వేగుతుండగా చికెన్ని మ్యారినేట్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్లో బాగా కడిగిన చికెన్లో ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఆ పక్కన పెట్టుకున్న ముక్కల్ని అరగంట అయిన తర్వాత ఇప్పుడు వేపుతున్న ఉల్లిపాయ మిశ్రమంలోకి వేసి బాగా ఫ్రై అయితే చేసుకుందాం. ఇప్పుడు ఈ కూరకు తగినంత లిక్విడ్ వాటర్ అయితే వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మీకు ఎంత జ్యూస్ గ్రేవీగా కావాలనిపిస్తే అంత వేసుకోండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. అప్పుడు కర్రీ అనేది అయ్యిందని మనకు అర్థమవుతుంది. మీకు ఎంత వాటర్ కావాలో అంత గ్రేవీ ఉంచుకొని అంతవరకు ఫ్రై చేసుకోండి. ఇదండి డెలిషియస్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.